కడప జిల్లా పులివెందులలో మహిళల భద్రతపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో డ్వాక్రా మహిళలు, జీఎంఎస్కేలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గృహహింస, లోన్ యాప్ మోసాలు, సైబర్ నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. ఫోటోల మార్ఫింగ్, వేధింపులకు భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు. అలాగే యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా మహిళలు చొరవ చూపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఉమెన్ సేఫ్టీ మీద ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మహిళలకు భద్రత, వారికి మా నుండి ఎలాంటి రక్షణ చేకూర్చాలనే దానిపైన కొన్ని వాళ్ళకి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఈ రోజు ముందుకు రావడం జరిగింది. ఎందుకనగా వీళ్ళు కొందరు ఈ సైబర్ నేరాల బాధిన పడుతున్నారు. కొంతమంది అయితే భర్తల డౌరీ హరాస్మెంట్ కావచ్చు, గృహహింస, రకరకాల కారణాల వల్ల కావచ్చు, వాళ్ళకి అటువంటి సమస్యలు వచ్చినప్పుడు పోలీసు పరంగా మా ప్రాధాన్యత ఏంటి, మా యొక్క పాత్ర ఏంటి, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదించడానికి కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్స్ కొన్ని ఏం జరుగుతున్నాయంటే, లోన్ యాప్స్ కావచ్చు, మహిళలకు తెలియక ఒక్కోసారి లోన్ యాప్స్ లో లోన్స్ తీసుకుంటున్నారు 3000, 4000 అని. వాళ్ళ 3000, 4000 కోసము వాళ్ళు ఒక్కొక్కసారి 50,000, 1 lakh వాళ్ళ మనీ కెపాసిటీని బట్టి లాక్స్ లో రికవరీ చేయడం కూడా ఈ లోన్ యాప్స్ వాళ్ళు చేయడం జరుగుతూ ఉంటది. ఇందులో భాగంగా ఒక్కొక్కసారి మనం ఎప్పుడైతే లోన్ యాప్స్ ని తీసుకొని ఎప్పుడైతే మనం సరిగా రెస్పాండ్ అవుతామో, వాళ్ళు ఏం చేస్తారంటే మన యొక్క ఫొటోస్ ని వేరే అశ్లీలంగా తయారు చేసి మన కాంటాక్ట్ లిస్ట్ అంతా వాళ్ళు హ్యాక్ చేసుకొని మన ఫ్రెండ్స్ కి ఒక 4-5కి ఫొటోస్ మన యొక్క బాడీస్ ని వేరే బాడీస్ కి మన ఫోటో అటాచ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం జరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో మహిళలు ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి. ఇవి కామన్, అంటే ఈ సైబర్ క్రైమ్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఇది కామన్ గా మనం ఫీల్ అయ్యి ధైర్యంగా మనం నిలబడాలి తప్ప, అయ్యో నన్ను ఇంత వ్యవస్థలు చేసి నన్ను చూపిస్తున్నారు అని చెప్పేసి నేను సమాజంలో తలెత్తలేనని చెప్పేసి తొందరపడి సూసైడ్ చేసుకోవడాలు అటువంటి చేసుకోకూడదు. ఎంతటి సమస్య వచ్చినా